హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ కర్రీ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నేను వచ్చేసి వంకాయలు అనమాట, వంకాయ ఆలు బీన్స్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. తిన్నారంటే కంపల్సరీ వదిలిపెట్టరు. మన రసాలకు కానీ చార్లకు కానీ మన పెరుగన్నంలో తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా, చూడండి. స్టవ్ వెలిగించుకుంటున్నా ఫ్రెండ్స్. మట్టి గిన్నె తీసేసుకున్నా. మట్టి పాత్ర వేడెక్కిందిగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర అన్నమాట. మంచిగా వేగాలన్నమాట ఆవాలు జీలకర్ర. అందులో మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం, ఇంకా 4 పచ్చిమిర్చి. ఇందులో వచ్చేసి మనం క్యూబ్స్ లాగా ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంటాం. మంచిగా ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, కొంచెం మంచిగా వేగిపోయినాయి కదా, మరీ ఫ్రై అవ్వద్దు అనమాట. ఇది కొంచెం ఫ్రై అవుతే చాలు. ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి వేసేస్తాం. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కర్రీస్ ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు పెట్టేసుకుంటున్నా. వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. పసుపు ఉప్పు వేసి కడుక్కున్న వంకాయ ముక్కలు అన్నమాట. వంకాయ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం మగ్గిపోయినాయి కదండి వంకాయలు. ఇందులో మనం ఆలు బీన్స్ వేసేసుకున్నాం. ఆలు బీన్స్ మంచి హెల్దీ ఫుడ్ కూడా, చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి, మంచిగా మగ్గాలండి. వంకాయ ఆలు బీన్స్ అనేది మంచిగా మగ్గాలన్నమాట. మంచిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం వేసేసుకుందాం. పసుపు అన్నమాట. మంచిగా మగ్గాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాం కదా, కొంచెం మగ్గాలన్నమాట. కారం పట్టేసుకోవాలి. ఆ కారం ఏంటంటే ఒక మిక్సీ బౌల్ తీసుకున్న ఎల్లిపాయలు అన్నమాట, గసగసాలు, కారం అన్నమాట. మనం కారం ఎంత తింటామో అంత కారం అన్నమాట. కర్రీకి సరిపడా కారం అన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. స్పెషల్ కారం అన్నమాట. వంకాయ ఆలు బీన్స్ ఫ్రైకి స్పెషల్ కారం అన్నమాట.
గ్రైండ్ చేసేసుకున్నా, మరీ మెత్తగా కాదనమాట, కచ్చాపచ్చాగా పట్టేసుకున్నాను. మనం పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా మగ్గిపోయినాయి చూసారుగా. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసేసుకున్నాం, ఉల్లిపాయ, గసగసాలు, సాల్ట్ అన్నమాట ఫ్రైలోకి వేసేసుకున్నాం. మంచి కలిసేటట్టు కలిపేసుకోవాలి. కారం అంతా మంచి కలవాలన్నమాట. కారం అంతా మంచి కలవాలి. సరే ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మన ఆనియన్స్ కూడా ట్యూబ్స్ లాగా మంచిగా టేస్టీగా కనపడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, కంపల్సరీ చేసుకోండి. చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి మనం. ఏంటంటే శనగపిండి అన్నమాట. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అన్నమాట. మంచి కొంచెం మగ్గాలన్నమాట. మనం శనగపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది, ప్లస్ ఫ్రై అనేది పొడి పొడిగా దానికి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇందులో మనం ఫైనల్గా గరం మసాలా వేసేసుకున్నామండి. టేస్ట్కి సరిపడా గరం మసాలా. చూసారా కర్రీ ఎంత బాగా, ఫ్రై ఎంత బాగా వచ్చిందో. కంపల్సరీ ట్రై చేయండి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. కనీసం వారంలో ఒక్కసారైనా చేస్తారనమాట. చపాతీకి అయితే సూపర్, చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక చపాతీకైనా, పరోటాకైనా, పూరికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. ఇంకా కర్రీ మనం సర్వ్ చేసేసుకున్నామండి బౌల్లో. ఫ్రై అన్నమాట, వంకాయ ఆలు ఫ్రై. టేస్టీ వంకాయ ఆలు బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.